హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు వీడియోలో అయితే బెల్లం ఆవకాయ ప్రిపరేషన్ చూసేద్దామండి. నార్త్ ఆంధ్ర సైడ్ చాలా ఫేమస్ అనమాట బెల్లం ఆవకాయ. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. దీనికి వచ్చేసి కలెక్టర్ మామిడికాయలు కావాలండి. ఇలా మనకి పొడుగ్గా ఉంటాయన్నమాట. దీన్ని చూడడానికైతే ఇలా ఉంటుందండి షేప్ అనేది. కలెక్టర్ మామిడి అంటారు. ఇవైతే కావాలి మనకి బెల్లం ఆవకాయ కోసం. మనకు కట్ చేసుకోవడం వస్తే ఓకే అండి, లేదంటే మార్కెట్లో వాళ్ళే కట్ చేపించేసుకోవాలి. అక్కడ వాటర్ ఇలా మనకు ప్రొవైడ్ చేస్తారండి. మనం ఇలా ప్రతి కాయని కూడా నీట్గా కడిగేసి క్లాత్తో తుడిచేసి ఇచ్చేస్తే వాళ్ళు కట్ చేస్తారనమాట. నీట్గా క్లీన్ చేసుకోవాలండి, ఎందుకంటే పెస్టిసైడ్స్ అవి వేస్తారు కాబట్టి మంచిగా క్లీన్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మనం కడిగేసి క్లాత్తో తుడిచి ఇచ్చేస్తే వాళ్ళు కట్ చేస్తారండి. ఇంటికి వెళ్ళాక కూడా మనం ప్రతి పీస్ని మళ్ళీ లోపల కూడా క్లాత్తో క్లీన్ చేయాలండి. ఎందుకంటే లోపల కూడా డస్ట్, ఈ జీడి ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు వచ్చేసి మెజర్మెంట్ చూద్దామండి. 4 కప్పుల మామిడికాయ ముక్కలండి. నేను చెప్పే మెజర్మెంట్స్ అయితే చూడండి ఒకసారి. 4 కప్పుల మామిడికాయ ముక్కలకి మీరు ఏ కప్పు తీసుకున్నా కానీ 4 కప్పుల మామిడికాయ ముక్కలకి 2 ఫుల్ కప్పు బెల్లం అండి. 2 నిండుగా అయితే 2 కప్పులు బెల్లం పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి అదే కప్తో మొత్తం మెజర్మెంట్ అంతా అదే కప్తో తీసుకోవాలండి. ఒక హాఫ్ కప్ అయితే క్రిస్టల్ సాల్ట్ పౌడర్ చేసి వేసుకోవాలన్నమాట. సాల్ట్ అనేది పూర్తిగా మీ ఆప్షన్ అండి. మీరు తినే సాల్ట్ బట్టి మీరు క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే అదే కప్తో 3/4 కప్పు వచ్చేసి ఆవపిండిది. నెక్స్ట్ వచ్చేసి అదే కప్తో ఒక హాఫ్ కప్ అయితే కారం అండి. కారం కూడా మీ ఆప్షనే, మీరు తినే కారాన్ని బట్టి మీరు ఇందులో అయితే యాడ్ చేసుకోండి. నాకైతే హాఫ్ కప్ అయితే సఫిషియంట్. నెక్స్ట్ వచ్చేసి ఒక ఫుల్ స్పూన్ మెంతిపిండి అండి. మెంతులు ఫ్రై చేసి మిక్సీలో పట్టుకున్న పిండి అనమాట. మెంతిపిండి 6 మెంతులు కూడా వేసుకోవచ్చు. అదే కప్తో ఒక 1/4 కప్పు కంటే ఇంకా తక్కువే అండి ఆయిల్. ఇది జింజర్లీ ఆయిల్ అండి, అంటే నువ్వుల నూనె అనమాట. ఏఎస్ బ్రాండ్ నువ్వుల నూనె ఇది కూడా వేసుకోవాలి. ఇది మనం ప్రెజెంట్ అయితే ఈ ఆయిల్ అయితే సరిపోతుందండి. ఫైనల్గా మనం కలుపుకునేటప్పుడు మిగిలిన ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. వేసుకొని ఇలా మంచిగా అన్నీ మిక్స్ చేసుకొని ఇలా ఒక ప్లాస్టిక్ ఆర్ గ్లాస్ కంటైనర్లో కానీ లేదంటే ఒక జాడీలో కానీ స్టోర్ చేసుకొని క్యాప్ క్లోజ్ చేసి పెట్టేసుకోవాలండి. క్లోజ్ చేసి పెట్టుకొని కంప్లీట్గా 2 నైట్స్ అయితే వదిలేయాలండి. 2 నైట్స్ మనకి ఇది కొంచెం ఊరుతుంది అనమాట. మనం వేసిన బెల్లం, సాల్ట్, ఆవపిండి, ఉప్పు ఇవన్నీ కూడా కరెక్ట్గా మనకి డిజాల్వ్ అవుతాయి ఒకదాంతో ఒకటి. ముక్కలకి కూడా మంచిగా పడుతుందండి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా మనకి బెల్లం ఎక్కడా మనకి ముక్కలు అవి లేకుండా మంచిగా కరిగిపోయి ఉంటుందన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పుడైనా ఇలా ఆవకాయలు మనం ప్రిపేర్ చేసినప్పుడు అంటే కొంచెం శుద్ధిగా ఉండాలండి. పీరియడ్స్ ఇలాంటివి ఏవి లేకుండా చూసుకుంటే ఆవకాయ అనేది మనకి పాడవకుండా ఉంటుంది. మనం పూజ ఎలా చేస్తామో సేమ్ ఆవకాయ కూడా అంతే శుద్ధిగా చేసుకోవాలండి. అంటే నా ఒపీనియన్ ప్రకారం అలా అయితే కనుక మనకి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది, నిల్వ ఉంటుంది అనమాట, అది ఏ ఆవకాయ అయినా సరే. నెక్స్ట్ వచ్చేసి ఇలా అందులో ఉండే ఓటని అలాగే మామిడికాయ ముక్కల్ని ఇలా మనం సపరేట్ చేసేసుకోవాలన్నమాట. ముక్కలన్నీ ఒక ప్లేట్లో, అలాగే ఇందులో ఫామ్ అయిన గ్రేవీ అంతా కూడా ఒక ప్లేట్లో పెట్టేసి ఇలా ఎండలో అయితే మనం నెట్ ఏదైనా కవర్ చేసి పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక ఇది కంప్లీట్గా 4 డేస్ అయితే పట్టిందండి ఇలా ముక్కలు ఎండడానికి. ముక్కలు చూస్తున్నారు కదా, మనకి బాగా ఎండిపోవాలన్నమాట. అలాగే ఇక్కడ ఆవకాయ ఊట కూడా చూసారా దగ్గరగా వచ్చేసింది. మనం పెట్టుకున్నప్పుడు ఎలా ఉంది, వాటరీగా ఉంది కదా, ఇప్పుడు మనకి ఎండతో మంచిగా ఎండిందనమాట. ఇప్పుడు వచ్చేసి ఇదే స్టేజ్లో ఉన్నప్పుడు ఎండిన మామిడికాయ ముక్కలు అలాగే ఈ మనకి ఫామ్ అయిన గ్రేవీలో కలిపేసుకోవాలి మంచిగా. ఇంతవరకు సపరేట్గా ఎండబెట్టాం కదా, ఇప్పుడైతే మళ్ళీ కలిపేసుకోవాలి ఈ రెండింటిని, ముక్కల్ని అలాగే ఇందులో మనకి ఈ ఊరిన గ్రేవీని అంతటిని కూడా మనం కలుపుకోవాలన్నమాట. కలిపేసుకొని మళ్ళీ 1 డే ఎండలో పెట్టుకోవాలండి. 1 డే ఆర్ ఒక పూట అయినా సరిపోతుందండి. అంటే మార్నింగ్ పెట్టి ఆఫ్టర్నూన్ తీసేసినా సరిపోతుంది అన్నమాట.
మనం తీసేసిన తర్వాత ఇదిగోండి ఇంకా చిక్కబడుతుంది, ఇంకా దగ్గరగా అవుతుంది. ఎందుకంటే ఈ ఎండిపోయిన ముక్కలకి ఈ ఓట్ అనేది పీల్చుకొని ఇంకా గట్టిగా అవుతుంది అనమాట ఆవకాయ. ఇలా ఉంటే మనకి కన్సిస్టెన్సీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇదైతే మనం స్టోర్ చేసుకోవడమే అండి. ఇంకా ఇందులో అయితే నేను ఇంక ఎలాంటి పోపు వేయనండి. జస్ట్ మనకి ఇందాక మనం ఒక పావు కప్పు కలుపుకున్నాం కదా, ఇంక మిగిలిన పావు కప్పు కూడా ఇప్పుడు కొంచెం నువ్వుల నూనె అండి ఇది వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవడమే అండి. ఇంక మనకి ఇది రెడీ టు సర్వ్ అనమాట, రెడీ అయిపోయినట్టే. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి 7 days పడుతుందండి. అంటే మనం ఇంట్లో ఈ బెల్లం ఇవన్నీ కలిపెట్టి 2 nights ఉంచింది అదొక 2 days, అలాగే కంప్లీట్గా ఎండడానికి ఒక 5 days అండి. మీకు ఎండ గట్టిగా ఉన్నట్టయితే 3 daysలోనే ఎండిపోతుంది ఆవకాయ. మీ దగ్గర ఉండే సన్లైట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట దీని రెడీనెస్ అనేది. ఇదండి, ఇది పెరుగన్నంతో బెస్ట్ కాంబినేషన్. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. బెల్లం ఆవకాయ అంటే ఈ సైడ్ వాళ్ళందరికీ ఒక ఎమోషన్ అనమాట. అలాగే ఇందులో సాల్ట్ కానీ ఆయిల్ కానీ కారం కానీ చాలా తక్కువ అండి. ఇందులో మెయిన్ ప్రిజర్వేటివ్ అంతా దీనిలో ఉండే బెల్లమే అనమాట. సో మనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఏం రావు, హ్యాపీగా తినొచ్చు. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియో.